శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయసు, గోత్రం వాట్సప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. కాంటాక్ట్ 9948625928. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊబిలో నుంచి బయటపడేసే ఛాన్సెస్ మీకు మునుముందు రోజుల్లో ఉన్నాయి. మీ లైఫ్ని సెటిల్ చేస్తుంది. అదేవిధంగా ఆమె ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే, అలాగే మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు, వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు వీడియో పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు కనుక మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే, అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో మొట్టమొదటిది. అయితే ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూసుకున్నట్లయితే కనుక ఈ మేషరాశిని అగ్నితత్వంతో పోలుస్తారు. ఈ రాశి వారు కూడా బగబగమండే తత్వంతో ఉండి కోపాన్ని, పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అచంచలమైన మన నిశ్చయం, సాహసం వీరి యొక్క లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా, ఆవేశంగా ప్రవర్తిస్తారు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. ఇతరులను సులభంగా సమకూర్చుకొని నాయకత్వం వహించడం. అదేవిధంగా మేషరాశి వారు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగానికైనా వెనుకంజ వేయరు. వివిధ హృదయాలకు సంబంధించి అందరితో సమానంగా ప్రవర్తిస్తారు. ఎవరి మీదైనా సరే విపరీతమైన ప్రేమను కానీ, విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు కూడా అంత ప్రేమను వీరి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. జన్మతః నాయకులు. అయితే వీరు పోలీస్, మిలిటరీ మరియు యుద్ధ శాఖలో బాగా రాణిస్తారు. యంత్రాలు, ఫ్యాక్టరీలు నడపడం, పెద్ద వ్యాపారాల సంస్థలను నడపడం వీరికి చాలా సులభం. కానీ వస్తు సామాగ్రి, శస్త్రచికిత్స పరికరాలు, వ్యాపారాలు వీరికి లాభదాయకంగా ఉంటాయి. ఈ రాశి వారి యొక్క రాజకీయం నందు సమర్థులుగా వ్యవహరించగలుగుతారు. వీరికి ఉన్న ప్రజ్ఞ పాఠం వల్ల వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. అరుదైన సందర్భాలలో దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారు క్రీడలలో కూడా ఎక్కువగా రాణిస్తారు. చక్కటి దిశా విజ్ఞానం వీరికి అప్పుతుంది. అదేవిధంగా వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకం వీరికి చాలా అవసరం. అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల జీవితాంతం బాధపడే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. మేషరాశి వారు చిన్న వయస్సులోనే వివాహం చేసుకుంటే మాత్రం చాలా మంచిది. వీరి యొక్క కార్య వ్యవహారాలు తీరికగా ఆలోచించడం, మనస్సులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా కార్యరూపం పెట్టనిదే వీరికి నిద్ర పట్టదు. క్రమశిక్షణ వీరిలో అధికంగా ఉంటుంది. కాబట్టి వీరి కింద పనిచేసేవారు కూడా వీరి పట్ల భయంతో పనిచేస్తారు. కానీ వీరిపై అభిమానం మాత్రం ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు. కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకపోవచ్చు. ఈ మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణం ఉన్నప్పుడు ముక్కుసూటిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ విధంగా ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల, తాము పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటూ వ్యవహరించడం వల్ల ఈ రాశి వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అదేవిధంగా వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశం వల్ల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు. వీరికి వయస్సు పైబడిన తరువాత రక్తనాళాలు చెడడం వంటి సంబంధిత వ్యాధులు, రోగాలు రావచ్చు. అందువల్ల శస్త్రచికిత్స, ముందు జాగ్రత్తలు చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. జీవితంలో సహనం, ఓర్పు, వినయం, లౌకిక జ్ఞానం అలవర్చుకుంటే అపజయం అనేది వీరి చెంత చేరదు. మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు.
ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు వీరికి అస్సలు నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు. కాబట్టి వీరు సుఖంగా ఉండరు, ఎదుటి వారిని సుఖంగా ఉండనివ్వరు. వీరికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి. ఆక్రమణమైన ఆవేశం వల్ల ఆత్మీయులను ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని కూడా దూరం చేసుకుంటారు. అలాగే కొన్ని అనవసర వ్యవహారాల్లో చిక్కుకొని పోతారు. అలాగే వీరు అనవసరంగా ఖర్చులు కూడా అధికంగా చేస్తారు. ఎక్కువ ఖరీదు పెట్టుకుంటారు. అక్కరకు రాని భూములను కొనుగోలు చేస్తారు. అదేవిధంగా వీరి యొక్క ఆలోచనలు, వీరి యొక్క ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులను కలిగిస్తాయి. అయితే ఏ విషయంలోనూ వీరికి తొందరపాటు అనేది తగదు. ముఖ్యంగా మేషరాశి వారికి, అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊబిలో నుంచి బయటపడేసి మీ లైఫ్ని సెటిల్ చేస్తుంది. ముఖ్యంగా మేషరాశి వారు వారి యొక్క జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, అలాగే అనారోగ్య సమస్యలు, ఈ విధంగా ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడైనా ఒక్కొక్కసారి కష్టాలు, ఒక్కోసారి మూకుమ్మడిగా అన్నీ చుట్టుముడతాయి. అటువంటి సందర్భంలో ఒక తోడుగా మీకు నిలుస్తుంది ఆ స్త్రీ. అదేవిధంగా ఆ స్త్రీ ఎవరు అనే విషయానికి వస్తే మీ యొక్క మాతృమూర్తి, లేకపోతే మాతృమూర్తికి సమానమైన వ్యక్తులు, లేకపోతే మీకంటే వయస్సులో పెద్దవారైన ఒక స్త్రీ, ఆ స్త్రీ మీకు మాతృమూర్తిగా సమానురాలై ఉండాలి. అటువంటి స్త్రీ యొక్క ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊబిలో నుంచి బయటపడేస్తుంది, మీ యొక్క లైఫ్ని సెటిల్ చేస్తుంది. అందుకే మీ యొక్క మాతృమూర్తి పట్ల, మీ యొక్క మాతృమూర్తి సమానులైన వ్యక్తుల పట్ల మీకు బాధ్యతాయుతంగా నడుచుకోవాలి. వారి పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి. వారికి మీకు తోచినంత సహాయం చేయడానికి ముందు వరుసలో ఉండాలి. అలాగే మీ కన్న తల్లిని మీరు అమితంగా ప్రేమించాలి, ఆదరించాలి. బాధ్యతలను విస్మరించకూడదు. తల్లి సమానులైన వ్యక్తుల పట్ల కూడా అదే విధంగా నడుచుకోవాలి. అప్పుడు మనస్ఫూర్తిగా వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అదేవిధంగా వారి యొక్క ఆశీర్వాదం మీ జీవితంలో ఎప్పుడూ ఉంటుంది. అదే ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊబిలో నుంచి బయటపడేస్తుంది, మీ లైఫ్ని సెటిల్ చేస్తుంది. కెరీర్ పరంగా అవకాశాలు రావడానికి, అలాగే ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా మీకున్న సమస్యలు తొలగిపోవడానికి, అలాగే అనారోగ్య సమస్యల నుండి మీకు విముక్తి లభించడానికి, మీ లైఫ్ సెటిల్ కావడానికి ఆ ఆశీర్వాదం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా ఆ ఊబి నుంచి బయటపడతారు. అలాగే ఈ మేషరాశి వారు తొందరగా పదవులను కూడా పొందుకుంటారు. రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే తొందరగా ఉద్యోగాలను కూడా సంపాదించుకోగలుగుతారు. తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులు కూడా అవుతారు. అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది. నిమిష నిమిషానికి వీరి యొక్క ఆలోచనలను మార్చుకుంటారు. ఎదుటి వారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు. తొందరగా ప్రేమకు లొంగిపోతారు, త్యాగం కూడా చేస్తారు. అలాగే ప్రేమ, కరుణ, దయ, జాలి, ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ మేషరాశి వారిలో. ముఖ్యంగా మేషరాశి వారు వారి జీవితంలో ఉన్నత వ్యక్తులుగా, ప్రముఖులుగా చలామణి అవుతారు. దీనికి కారణం ఈ రాశి వారిపై మంగళగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు కూడా ఉంటాయి. రాజకీయ నేతలుగా ఎదగడం వల్ల వీరిపై ప్రజల్లో ఎనలేని మమకారం కూడా ఉంటుంది. ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకోవడానికి వీరు అస్సలు సహించరు. అలాగే ఈ రాశివారు ప్రేమ పిపాసకులు, ఉత్సాహవంతులుగా ఉంటారు. ఇతరులను ప్రేమించడమే కాకుండా వారి నుంచి ప్రేమను సైతం పొందుకుంటారు. అయితే మేషరాశి వారు వారి జీవితంలో ముఖ్యంగా మాతృమూర్తి, అలాగే మాతృమూర్తికి సమానులైన వ్యక్తుల ఆశీర్వాదం తీసుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుతారు. అలాగే ఆడంబరం లేని పూజలు, గుప్త దానాలు వీరి యొక్క మనోధైర్యం వీరికి మేలు చేస్తుంది. తూర్పు, ఉత్తర సింహద్వారాలు వీరికి బాగా కలిసొస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన, లక్ష్మీ పూజల వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు. గురువారం చేసే విష్ణు పూజలు వీరికి మేలు చేస్తాయి. ముఖ్యంగా గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పుష్పాలతో అరటి పండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి. అదేవిధంగా గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి. పసుపు రంగు పప్పులను కూడా దానం చేయండి.
అదేవిధంగా మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతుడికి చమేలి లేదా సింధూరం సమర్పించండి. ఎరుపు రంగు ఉపయోగించండి. మీకు అదృష్టం పెరుగుతుంది. చూశారు కదండి, మేషరాశి వారికి ఏ స్త్రీ ఆశీర్వాదం వారిని కష్టాల ఊబిలో నుండి బయటపడేస్తుంది, అలాగే వారి యొక్క జీవితంలో ఏ విధంగా సాగుతూ ఉంటుంది, ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి కార్యాలు వీరికి మేలుని చేస్తాయి, ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియో షేర్ చేసుకోండి. అండ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకెంతో సపోర్టివ్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. శుభమస్తు.